ఇక కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై కేపీహెచ్బీ ఎక్సైజ్ పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 5 దుకాణాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. మొత్తం 674 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కల్లు బాధితుల్లో 3 మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2, ఇంట్లో మరొకరు మృతి చెందినట్లు సమాచారం. మృతులు తులసిరాం, బొజ్జయ్య, నారాయణమ్మగా పోలీసులు గుర్తించారు. మృతులంతా హెచ్ఎంసీ హిల్స్ సాయి చరణ్ కాలనీ వాసులుగా తెలుస్తోంది. మరోవైపు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. ఇక కల్తీ కల్లు ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కూకట్పల్లి, హైదర్ నగర్ అండ్ భాగ్యనగర్లో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ ఏదైతే ఉందో దాంట్లో ఆ యొక్క కల్తీ కల్లు తాగి 13 మంది కూడా అస్వస్థతకు గురైన ఏదైతే మనం చూస్తున్నాము. ఇదైతే భాగ్యనగర్ కాలనీలో ఉన్నటువంటి కూకట్పల్లి సమీపంలో భాగ్యనగర్ కాలనీలో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్. ఈ కల్లు కాంపౌండ్ దగ్గర నుంచి మనం అయితే పోలీసులు లాక్ కూడా చేశారు. మొత్తం 3 కల్లు కాంపౌండ్లను పోలీసులు అయితే లాక్ చేయడం జరిగింది. ఈ దాంట్లో భాగ్యనగర్ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క కల్లు కాంపౌండ్ను కూడా పోలీసులు అయితే లాక్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కల్లును తాగినటువంటి 13 మంది ఎవరైతే ఉన్నారో 13 మంది అయితే మొత్తం టోటల్గా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళకు తీవ్ర తలనొప్పులు అండ్ ఒళ్ళు నొప్పులు, వామిటింగ్స్తో పాటు ఈ మొత్తం టోటల్గా అయితే వాళ్ళు హాస్పిటల్లో చేరడం జరిగింది. హుటాహుటిన వీళ్ళనందరినీ కూడా ఈ యొక్క 13 మంది ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో ఆ 13 మందిని మొత్తం టోటల్గా సమీపంలో ఉన్నటువంటి రామ్దేవ్ ఆసుపత్రికి తరలించారు. రామ్దేవ్ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించారు. ప్రథమ చికిత్స నిర్వహించిన తర్వాత మెరుగైన వైద్యం కొరకు వీళ్ళకు ఎవరైతే ఉన్నారో ఒకరి కండిషన్ కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లోపల కావడం చేత మెరుగైన వైద్యం కొరకు వీళ్ళని అందరినీ కూడా నిమ్స్ ఆసుపత్రికి తరలించిన క్రమం లోపల పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. పోలీసులు అదేవిధంగా ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని ప్రాథమికంగా ఇక్కడ నివేదికనైతే తీసుకున్నారు. ఈ యొక్క కల్లు శాంపుల్స్ ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ కల్లు కాంపౌండ్ల నుంచి కూడా అయితే ఈ యొక్క శాంపుల్స్ అయితే సేకరించారు. ఆ శాంపుల్ని సేకరించి ల్యాబ్కు పంపించిన క్రమం లోపల దీంట్లో ఏ విధంగా వాళ్ళు అస్వస్థతకు గురయ్యారు, ఈ విధంగా కళ్ళు తాగడం వల్ల దీంట్లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేశారు, ఎంత మోతాదులో యూజ్ చేశారు, దాంట్లో ఈ అస్వస్థతకు కారణం ఏంది, వాంతుల దాంట్లో ఒకరు సీరియస్గా ఉండడంతో ఇదంతా మొత్తం టోటల్గా ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. కాబట్టి ప్రజెంట్ అయితే పోలీసులు ఈరోజు నిన్ననే దానికి లాక్ చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా బంద్ ఉంది. ఎవరు కూడా ఇక్కడ తాగినటువంటి ఎవరైతే 13 మంది ఉన్నారో సీరియస్గా ఉంది. వాళ్ళ దాంట్లో ఒకరు సీరియస్గా ఉన్నారు. మిగతా 12 మంది కూడా అయితే మెరుగైన వైద్యం కొరకు ఇక్కడ నుంచి రామ్దేవ్ హాస్పిటల్ నుంచి నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. నిమ్స్ హాస్పిటల్లో కూడా వాళ్ళ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 13 మంది పరిస్థితి అయితే కనుక్కుంటున్నారు. అందులో 12 మంది పరిస్థితి కూడా కుదువగా ఉంది. ఒక్కరు మాత్రమే సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరామ్యాన్ సిద్ధుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.